హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే సర్వీస్ నంబర్ 9658 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ శ్రీకాళహస్తి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 11:30 కర్నూలు సిటీ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వయా కడప, తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి చేరుకుంటుంది. ఈ బస్ కడపకు తెల్లవారుజామున 3:15, తిరుపతికి ఉదయం 6:15, శ్రీకాళహస్తికి ఉదయం 7:30 చేరుకుంటుంది. కర్నూలు నుంచి కడపకు ఈ బస్ అయితే నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తుంది. మధ్యలో ఈ నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు బస్టాండ్లోకి కూడా వెళ్ళదు. ఒకవేళ ఈ బస్సులో ట్రావెల్ చేసి నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు దిగాలనుకుంటే కూడా బైపాస్లోనే ఆపుతామని డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. నేను ఇప్పటికీ 3 times అయితే ట్రావెల్ చేసినా కదా, నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే అవుతుంది. కర్నూలు నుంచి శ్రీకాళహస్తికి సుమారుగా 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి శ్రీకాళహస్తికి టోటల్ జర్నీ అవర్స్ 8 గంటలు. కర్నూలు నుంచి శ్రీకాళహస్తికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 710 రూపాయలు అవుతుంది. ఈ టికెట్ నేను ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో చూసి మరి చెప్తున్నాను. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ 9657 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకాళహస్తి నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి మధ్యాహ్నం 2 గంటలకు, కడపకు సాయంకాలం 5:15, నంద్యాలకు రాత్రి 8:30, కర్నూలుకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 10 గంటలు. ఈ బస్సు యొక్క పంచువాలిటీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. ఈవెన్ 10:45కి ఎమ్గనూరు నుంచి తిరుపతి వెళ్ళే బస్సు ఉంది కదా, ఆ బస్సే 6:45 లేదా 6:30కి రీచ్ అవుతుంటుంది తిరుపతికి. కానీ ఇది 11:30కి బయలుదేరి 6:15 మనం తిరుపతికి అయితే చేరుకుంటాము. హై స్పీడ్ అంటే నైట్ రైడర్స్లో ది బెస్ట్ బస్ అని చెప్పుకోవచ్చు ఈ బస్సుని. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.